అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త. కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని పెన్షన్ 4,000కు పెంచి అమలు చేస్తుంది. ప్రతి నెల 1వ తేదీన సచివాలయ సిబ్బందితో ఇంటికే పెన్షన్ అందిస్తుంది. అయితే ఈ నెల పెన్షన్ను ఒక్కరోజు ముందుగానే రేపు మంగళవారం పంపిణీ చేసేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి పల్నాడు జిల్లాలోని పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఏపీ ప్రభుత్వం ఒక్కరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. జనవరి 1 అందాల్సిన పెన్షన్లను ఒక్కరోజు ముందుగానే రేపు మంగళవారం పంపిణీ చేయనుంది. తాజాగా వచ్చిన అభ్యర్థనల మేరకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటున్నారు. ఈసారి పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని యలమంద గ్రామంలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొనేలా షెడ్యూల్ ఫిక్స్ అయింది. వైసీపీ హయాంలో వాలంటీర్ల ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేసేవారు. ఇప్పుడు కూటమి పాలనలో వాలంటీర్లను పక్కన పెట్టారు. వార్డు గ్రామ సచివాలయాల సిబ్బందితోనే లబ్ధిదారుల ఇళ్లకు పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. పెన్షన్ల పంపిణీ అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. పంపిణీ విధానాన్ని రియల్ టైంలోని పరిశీలిస్తుంది. ప్రతి నెల 1వ తేదీనే దాదాపుగా పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే 1వ తేదీన సెలవు ప్రత్యేక సందర్భాలు ముందు రోజునే పంపిణీ చేసేలా ఇప్పటికే ప్రభుత్వం అన్ని జిల్లాల యంత్రాంగానికి మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల పైగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులకు డిసెంబర్ 31 మంగళవారం రోజున పెన్షన్లు అందనున్నాయి. వరుసగా 2 నెలలు పెన్షన్లు తీసుకోని వారు సైతం 3వ నెల ఒకేసారి పెన్షన్లు తీసుకునేలాగా ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. దీంతో పెన్షన్ పంపిణీ వేళ అందుబాటులో లేని లబ్ధిదారులకు మేలు జరగనుంది. అయితే పెన్షన్ల లబ్ధిదారుల్లో అర్హత లేని వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతుంది. వారి విషయంలో పూర్తి నివేదిక అందిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా కొత్తగా పెన్షన్లు మంజూరు కోసం పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు నిరీక్షిస్తున్నారు. జనవరి 2న జరిగే మంత్రివర్గ సమావేశంలో వీరి విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.